వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అది అసెంబ్లీ ఎన్నికల సమయం. ఎన్నికల పోరాటం హోరాహోరీగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పక్షాలు కత్తులు దూస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ సర్వేలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అప్పట్లో స్పష్టం చేశాయి. బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుంది, బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎన్నికలకు ముందే అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. సహజంగానే ఈ విషయం కేసీఆర్లో గుబులు రేపింది. ఎలాగైనా గెలవాలి, ఏం చేయాలి? ఇలాంటి సమయంలో కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెట్టాల్సింది. ప్రజల నమ్మకాన్ని మళ్ళీ పొందేందుకు ప్రయత్నాలు చేయాల్సింది. కానీ ఆయన ఏం చేశారు? ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించి తీరాలన్న కసితో ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఒక అస్త్రంగా మార్చుకున్నారు, ఒక ఆయుధంగా మలుచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల శాతం బాగా పెరిగిందని అన్ని సర్వేలు చాలా స్పష్టంగా విస్పష్టంగా చెప్పాయి. ఈ సమయంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఏమీ చేయలేదు. ఆయన ప్రత్యర్థి పార్టీని దెబ్బతీసేందుకు అవసరమైన అన్ని వ్యూహ ప్రతివ్యూహాలు పన్నారు. అది రాజకీయంగా కాదు. రాజకీయంగా బహిరంగ సభల్లో ప్రచారంలో విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి. కేసీఆర్ కూడా గర్జించారు. ఓడిపోతే ఏమవుతుంది, నేను రెస్ట్ తీసుకుంటా, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అన్నారు. కానీ ఆయన మైండ్లో పెద్ద ఆయుధం మెదిలింది. అప్పటికే ఆయన వాడుతున్న ఆ ఆయుధాన్ని ఎన్నికల్లో ప్రయోగించారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించి తీరాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్న ఆశతో, ఆకాంక్షతో ఆయన ఆ ఆయుధాన్ని వాడారు, ఆ ఆయుధాన్ని ప్రయోగించారు. అదే ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రణీత్ రావును ఇప్పుడు పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు బీఆర్ఎస్ కాలంలో అనేక సంవత్సరాల పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాప్కు అదుపు లేకుండా సాగింది. ఎవరిని పడితే వారి ఫోన్లో ట్యాప్ చేశారు, వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించారు. ప్రణీత్ రావును ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. రహస్య ప్రాంతంలో ఆయన్ను విచారిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అసలు ఊహించని విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావు చాలా దారుణమైన రీతిలో బీఆర్ఎస్ అధినేత కోసం ప్రతిపక్ష పార్టీల వ్యక్తిగత జీవితాల్లో కూడా చొరబడ్డాడు. వారి ప్రతి ఫోన్ డేటా విన్నాడు, ప్రతి ఫోన్ కాల్ విన్నాడు, వారి వాట్సాప్స్ అన్ని సేకరించాడు. అంటే ఇదంతా ఒక బీఆర్ఎస్ అగ్రనాయకుడి కనుసనలలో జరిగింది. అది కూడా కేసీఆర్కు తెలిసే జరిగిందని అంటున్నారు. మొత్తానికి ప్రణీత్ రావు విచారణలో అనేక విషయాలు, దారుణమైన విషయాలు బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయో చెప్పలేమని పోలీసులు అంటున్నారు. నిజమే, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారిస్తున్న పోలీసులకు విస్తుగొలిపే విషయాలు, నమ్మలేని విషయాలు తెలుస్తున్నాయి. ప్రణీత్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రతి అభ్యర్థి వ్యవహారంలో తలదూర్చాడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సంభాషణలన్నీ విన్నాడు. చివరకు ఆయన వాట్సాప్ కూడా సేకరించాడు. ఆయన ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అన్ని సేకరించి బీఆర్ఎస్ హైకమాండ్కు అందజేశాడు. ఇంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల జీవితాల్లో కూడా తొంగి చూశాడు. వారి వ్యక్తిగత కాల్స్ అన్ని విన్నాడు. అన్ని ఆధారాలు సేకరించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వానికి అందజేశాడు. లక్ష్యమంతా ఒకటే, వారి వ్యక్తిగత జీవితాల్లో చొరబడి డిస్టర్బ్ చేయడం. వారికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరు సహకరిస్తున్నారు అన్నీ తెలుసుకొని డిస్టర్బ్ చేయడం. కేసీఆర్ పన్నాగమంతా ఇదే. అందుకే ఫోన్ ట్యాపింగ్ను పెద్ద అస్త్రంగా మలుచుకొని ఎన్నికల ప్రచారంలో అనేక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులపై పోలీసుల దాడులు జరిగాయి. పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించారు. అంటే ఇదంతా ముందుగా సమాచారాన్ని సేకరించి ఫోన్ ట్యాపింగ్ ద్వారా అన్నీ తెలుసుకొని కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేశారన్నమాట.
మరో విషయం ఏమిటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రణీత్ రావుకు హైకమాండ్ ఆయనేనట. ఆయన కనుసన్నలలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంట. ఇప్పుడు ఈ విషయం బయటపడింది. అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయకున్నా ప్రణీత్ రావు విషయంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తావన ప్రముఖంగా వస్తుంది. ఈ కేసులో ఆయనే కీలక సూత్రధారి అట. మరిన్ని విషయాలు సేకరించి, అంటే పోలీసులు ఇప్పుడు ఆయన ఇంకా విచారిస్తున్నారు. 7 రోజుల కస్టడీలో ఆయన్ను విచారిస్తున్నారు. ఆ విచారణ పూర్తయ్యేలోపు ఎర్రబెల్లికి సంబంధించి అనేక కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే నిజమైతే, ఎర్రబెల్లి పాత్ర స్పష్టంగా ఉంటే ఆ ప్రముఖ నాయకుడు ఎర్రబెల్లి అయితే ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి స్వయానా చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమి ఎలాగూ తప్పేలా లేదు. కనీసం రేవంత్ రెడ్డిని ఓడించాలి. ఆయన తరపున గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గించాలి. అప్పుడు ఇతర పార్టీల సహకారంతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చన్నది బీఆర్ఎస్ అగ్రనేతల ప్లాన్ అట. ఇందులో భాగంగానే కాంగ్రెస్ను ఫుల్గా డిస్టర్బ్ చేసే ప్లాన్ చేశారు. వారి వ్యక్తిగత డాటా ఫోన్ కాల్స్ విన్నారు. వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వారి పూర్తి వ్యక్తిగతమైన విషయాలు కూడా విన్నారు. వారిని డిస్టర్బ్ చేశారు. గతంలో కూడా ఇలా బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్కు ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడింది. ఖచ్చితంగా ప్రతి కదలిక తెలుసుకున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలి, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గించాలి. ఈ యాంగిల్లోనే ఫోన్ ట్యాపింగ్లో అనేక విషయాలు, వాళ్ళ గోప్యత ఉన్న విషయాలు కూడా బయటకు తీసి వారిని వ్యక్తిగతంగా కూడా ఎన్నికల్లో డిస్టర్బ్ చేశారట. ఈ కారణంగానే ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. కేసీఆర్కు ఈ విషయం మెడకు చుట్టుకోబోతుందా, లేక ఎర్రబెల్లి దయాకర్ రావు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా? ఇప్పుడు తెలంగాణలో ఈ కేసు సంచలనంగా మారింది. మరోవైపు ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసుల విచారణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రాత్రిపూట పోలీస్ స్టేషన్లోనే పడుకోబెడుతున్నారని, దీంతో తనకు చాలా సమస్యలు వస్తున్నాయని, తనను విచారణ పూర్తి కాగానే జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇంతే కాకుండా విచారణలో ప్రతి విషయాన్ని మీడియాకు లీక్ చేస్తున్నారని, మీడియాకు ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ ఆయన హైకోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు కొన్ని విషయాలు లీక్ అవుతున్న మాట వాస్తవమే. కానీ ప్రణీత్ రావు వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించాడు, వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు, బీఆర్ఎస్కు అక్రమంగా సహకారం అందించాడు. మరి ఈ కేసు గురించి మాట్లాడవా ప్రణీత్ రావు?